నెల్లూరు నగరంలోని వనం తోపునందు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ శివ మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులలో భాగంగా ఎస్టీలకు నెల్లూరు మేయర్ కేటాయించారని, కొన్ని అనివార్య కారణాల వల్ల మాజీ మేయర్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తాత్కాలికంగా అనే పేరుతో పదవి కేటాయించడం రాజ్యాంగబద్ధంగా విరుద్ధమని, ఈ అవకాశం మరలా 40 సంవత్సరాలకు కానీ రాదని, కావున నెల్లూరు నగరంలో 2 ఎరుకుల కులానికి చెందిన కార్పొరేటర్ వ్యక్తులు ఉన్నారని, కావున ఎస్టీలకు కేటాయించారని, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు గిరిజనులకు సహాయం చేయాలని, కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని, లేని పక్షంలో కేంద్ర మానవ హక్కుల కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ చైర్మన్, గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కట్టా రామారావు, కట్టా సుధాకర్, కట్టా రమణయ్య, నల్లగొండలో వెంకయ్య, కంపా శ్యామ్, ఎరుకుల సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖబర్దార్ ఖబర్దార్ గిరిజన రిజర్వేషన్ల జోలికి వస్తే ఖబర్దార్ 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 గిరిజన రిజర్వేషన్ జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలు సాధిద్దాం 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 అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ ఏకలవ్య జోహార్ ఏకలవ్య వర్దల్లాలి గిరిజన సంఘాల ఐక్యత వర్దల్లాలి వర్దల్లాలి గిరిజన సంఘాల ఐక్యత హక్కు హక్కు నెల్లూరు నగర మేయర్ పదవి గిరిజనులకు హక్కు 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 గిరిజనులకు నెల్లూరు నగర మేయర్ హక్కు 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 నెల్లూరు మేయర్ గిరిజనులకు హక్కు హక్కు ఖబర్దార్ ఖబర్దార్ గిరిజన రిజర్వేషన్ జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్. నా పేరు నల్లగొండ శివ, ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నెల్లూరు నగర మేయర్ పదవి గిరిజనుల హక్కు అనే నినాదంతో ఈరోజు వనంతపు సెంటర్ ఎరుకుల జిల్లా కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఈ దేశ చరిత్రలో ఎవరైనా అణచివేతకు వివక్షతకు గురి అయ్యే ఒకే ఒక ఎవరన్నా ఉన్నారంటే అది గిరిజనుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీ రిజర్వేషన్లో భాగంగా ఎస్టీలకు రాకుండా బీసీ వర్గాలకి పాలక వర్గాలకి ఇప్పించడం జరిగింది. నేను ఒకటి నా ద్వారా ఒక విన్నపం తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బిఆర్ బాబు వెంకట కుమార్ గారి పై అవిశ్వాస తీర్మానం పెట్టి అదే బీసీ వర్గాన్ని చెందిన వ్యక్తి గోల శ్రీనివాసరావు గారికి ఆ పదవిని కట్టబెట్టారు. అంటే ఆ బీసీ వర్గాలకు సంబంధించిన విశాఖపట్నం మేయర్ పదవిని అదే బీసీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి అప్పచెప్పారు. కానీ నెల్లూరులో ఒక ఎస్టీ రిజర్వేషన్లో పొందిన ఈ నగర మేయర్ పదవి మాత్రం ఎస్టీలకే దక్కకుండా బీసీ వర్గానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అభిమానించే ప్రజా నాయకులు, గౌరవనీయులు, నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నా ద్వారా ఒక విన్నపం. అన్నా, ఇటీవల కాలంలో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్లో ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇంటి పన్నును
ముక్కు పిండి వసూలు చేయాలని మున్సిపల్ కార్యాలయానికి, కమిషనర్ గారికి, అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ పేద ప్రజలు పన్నులు కట్టని ఎడల ఆ సమస్యను తమకు విన్నవించుకోగా మీరు ప్రెస్ మీట్ పెట్టి